వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు నేనున్న స్టాల్లో కంప్లీట్గా సక్లెన్స్ అండ్ క్యాక్టస్కి సంబంధించిన ప్లాన్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర చాలా హ్యూజ్ వెరైటీ ఉంది. సో మనం పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఈ క్యాక్టస్ అండ్ సక్లెన్స్ ఉన్న ఈ స్టాల్ కావచ్చు, లేదా మనం పెంచుకుంటే అదొక చిన్ని ప్రపంచంలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి పెద్దగా హైట్ పెరగవు అండ్ వీటిని ప్రాపగేట్ చేయడం కూడా చాలా ఈజీ. మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నా కూడా ఒక్క సక్లెంట్ వెరైటీని మీరు ట్రై చేసి చూడండి, భలే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిన్ని ప్రపంచంలా అనిపిస్తుంది. అవి పెద్దగా హైట్ పెరగవు అండ్ కొన్ని మొక్కలకి ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి, మెక్సికన్ రోజ్ అట. దీనికి మెల్లగా ఒక ఫ్లవర్ షూట్ లాగా ఒకటి వచ్చి ఎల్లో కలర్ వస్తాయి, కొన్ని ఏమో వైట్ కలర్ వస్తాయి. భలే ఉంటుంది చూడడానికి. బాల్కనీ గార్డెన్లో ఉన్న వాళ్ళకి లేదా టెర్రస్ గార్డెన్లో కొంచెం మీకు షేడ్ నెట్ ఉంటే చాలా బాగుంటుంది. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పెద్ద బాల్కనీ లేదు, మొక్కలు పెంచాలని ఇంట్రెస్ట్ ఉండి ఏ మొక్కలు పెంచాలో తెలియని వాళ్ళకి ఇది సూపర్గా ఉంటుంది. ఏదైనా ఒక్క ప్లాంట్ ఈసారి తీసుకువెళ్ళండి. నెక్స్ట్ సీజన్ కల్లా మీకు ఆ మొక్క ఎలా పెంచాలి, ఎలా పెరుగుతుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. సో అప్పుడు కావాలంటే దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ వస్తాయి కాబట్టి మీరు అలా ట్రై చేయొచ్చు. స్పెసిఫిక్గా ఈ సక్యులెన్స్ గురించి, క్యాక్టస్ గురించి వీడియో తీస్తున్నానంటే, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి మనకి మొక్కలు పెంచాలనే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మిగతా వాళ్ళు కొంచెం ఆబ్జెక్ట్ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఒక థీమ్లా పెట్టుకొని సక్యులెన్స్ అన్నీ కూడా మనం సింపుల్గా ఉన్న తక్కువ ప్లేస్లో గ్రో చేయొచ్చు. లివింగ్ ఏరియాలో ఈవెన్ మీకు విల్లాస్ ఉంటే, డూప్లెక్స్ హౌసెస్ ఉంటే కూడా చాలా ఈజీగా ఒక కార్నర్లో వీటిని పెంచవచ్చు. ఒక్క ప్లాన్తో ట్రై చేయండి, నెక్స్ట్ సీజన్లో మళ్ళీ ఇంకొక 2-3 ప్లాన్స్ మీరే తీసుకెళ్తారు. అండ్ లాస్ట్ సీజన్ వరకు మనకి ఎంట్రన్స్కి ఆపోజిట్లో పాట్స్ అండ్ షెల్స్ అంటూ ఒక స్టాల్ ఉండేది. కంప్లీట్గా కూడా ఇలాంటి సక్లెన్స్కి సూట్ అయ్యేలాగా చిన్న చిన్న పాట్స్ బ్యూటిఫుల్గా ఉండేవి. సో అలాంటి వాటిలో మనం ఈ సక్లెన్స్ కానీ పెంచగలిగితే చూడడానికి చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా మీకు నచ్చిన, మీ వైఫ్కి ప్లాన్స్ అంటే ఇష్టం ఉంటే, లేదా మీ హస్బెండ్కి ప్లాన్స్ అంటే ఇష్టం ఉన్నా, లేదా మీ కజిన్కి కావచ్చు, ఆఫీస్లో కలీగ్కి కావచ్చు, ఈ ప్లాన్స్ని మీరు గిఫ్ట్గా ఇస్తే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే దీంట్లో రకరకాల ప్లాన్స్ ఉంటాయి, చాలా వరకు ఫ్లవర్స్ వస్తాయి. మ్యాక్సిమం అన్నీ కూడా ప్రాపగేట్ చేయడం చాలా ఈజీ. వీటికి వచ్చే అయితే బేబీస్ అంటారు, లేదా చిన్న పిలకలు అంటామో, ఇంకొక భాషలో చెప్పాలంటే పప్స్ అంటారు, లేదా ఆఫ్సెట్స్ అంటారు, లేకపోతే ప్లాంట్లెట్స్ అంటారు. అవి చిన్న చిన్న సక్కస్లా పక్క నుంచే వస్తాయి ఇదే చిన్న కుండీల్లో. సో వాటిని తీసుకుని మరి సేమ్ సాయిల్ మిక్స్లో మీరు నాటుకుంటే అవి మల్టిప్లై అవుతూ ఉంటాయి. లేదంటే ఈ లీవ్స్ ఏదైతే ఉంటాయో వాటిని మెల్లగా కట్ చేసి వాటిని మళ్ళీ సాయిల్లో నాటగలిగితే అవి కూడా మళ్ళీ ప్రాపగేట్ అయ్యి కొత్త మొక్కల్లాగా ఫామ్ అవుతాయి. సో వీళ్ళు చేసేది కూడా మ్యాక్సిమం అదే ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా వాటికి ఏదైతే ప్లాంట్లెట్స్ అన్నానో, ఏదైతే చిన్న పిలకలు అన్నానో అవి ఎక్కువగా రావు. ఇన్ని రకాలు ఒక్కసారే మీరు అరేంజ్ చేయాలంటే కష్టం కాబట్టి లీవ్స్తోనే వీళ్ళు ప్రాపగేట్ చేస్తారు. అండ్ వీటి సాయిల్ మిక్స్ గురించి నాకు తెలిసింది చెప్తాను. ఎక్కువగా కూడా వీళ్ళు యూజ్ చేసేది పర్లైట్ అని ఒకటి దొరుకుతుంది, వైట్ కలర్గా చిన్న, మనకి చాలా డెలికేట్గా ఉంటుంది పర్లైట్ అనేది. అదొకటి, శాండ్, ఇసుక ఒకటి తీసుకుంటారు, కొంత మోతాదులో మట్టి తీసుకుంటారు, అండ్ కొంచెం కోకోపీట్. ఈ 4 ఈ సాయిల్ మిక్స్కి యూజ్ చేస్తారు. ఎంత క్వాంటిటీలో ఏ మొక్క కావాలనేది మీరు మొక్కని తీసుకునేటప్పుడు వాళ్ళని అడిగితే ఇంకొకసారి ఇది క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది, కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ 4 సాయిల్ మిక్స్ తోటే మ్యాక్సిమం క్యాక్టస్ అండ్ సక్లెన్స్ కూడా పెంచుతారు. అండ్ వీటికి పాట్లో పెట్టినప్పుడు ముందే కొంచెం వాటర్ని తడిపి, ఆ సాయిల్ అంతా కొంచెంగా తడిపి, తర్వాత ఈ మొక్కని నాటిన తర్వాత పైనుంచి కొంచెంగా వాటర్ ఇస్తే సరిపోతుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, సక్లెన్స్ కొన్నప్పుడు త్వరగా చనిపోవడానికి కారణం ఏంటంటే, సాయిల్ మిక్స్ అంతా పెట్టేసి మొక్కని నాటిన తర్వాత వాటర్ ఎక్కువగా ఇస్తారు. సో వాటికి ఓవర్ వాటర్ చేయడం ఈ మొక్కలకి అస్సలు ఇష్టం ఉండదు. లీవ్స్ అంతా కూడా డ్రాప్ అయిపోతుంది. ఒక్కసారి ఆ లీవ్ కొంచెం డల్ అయిందంటే తర్వాత మనకి ఆ మొక్కని మళ్ళీ హెల్తీగా పెంచడం చాలా కష్టం. అందులో మనకి ఈ మొక్కని ఫస్ట్ టైం పెంచుతున్నప్పుడు డెఫినెట్గా
కంగారుగా ఉంటుంది. అదేంటి లీవ్స్ అంతా పడిపోతున్నాయి, ఏం చేయాలి అనేది ఒక టెన్షన్ ఉంటుంది. అలా కాకుండా సక్లెంట్స్ ఎప్పుడైనా సరే, క్యాక్టస్ అయినా సరే, ఫస్ట్గా మీరు సాయిల్ మిక్స్ అంతా తీసుకొని కొంచెంగా తడపాలి. తడిగా ఉన్న తర్వాత మొక్కని నాటి పైనుంచి కొంచెం సాయిల్ మిక్స్ వేసి పైన వాటర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఇవి వాటరింగ్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే 1 వీక్ ఒకసారి. మీకు కుదిరితే సాటర్డే పెట్టుకోండి, లేదంటే సండే. ఒక 1 వీక్ రాము ఇంట్లో అనుకున్నప్పుడు కొంచెంగా వెళ్ళే ముందు రోజు కొంచెం వాటర్తో స్ప్రింకిల్ చేసి అంతా తడిపితే హ్యాపీగా ఒక 1 వీక్ వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈవెన్ 10 డేస్ అయినా కూడా ఇబ్బంది ఉండదు. కాకపోతే సమ్మర్లో కొంచెంగా చూసుకోవాలి. వీక్లీ కంపల్సరీగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ డ్రైనేజ్ హోల్ ఎక్కువగా ఉండాలి. వీటికి వాటర్ అనేది ఎక్కడా కూడా లోపల నిల్వ ఉండకూడదు. అప్పుడే ఇవి హెల్తీగా గ్రో అవుతాయి. ఇండోర్కి ఎక్కడైతే ఎలా పెట్టారో అలానే మీరు పెంచవచ్చు. సక్లెంట్స్తో పాటు ఇక్కడ జేడ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ జేడ్ ప్లాంట్స్ కొంటున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు గ్రో బ్యాగ్లో ఉన్నవే సెలెక్ట్ చేసుకోవాలి. పెద్ద మొక్కలు ఎప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. చిన్న సైజు మొక్కలు మీకు స్టాల్స్లో దొరుకుతాయి. అవి మీకు 30 రూపీస్కి కూడా ఈజీగా అమ్ముతారు. మీరు కొంచెం బార్గెన్ చేస్తే 25 కూడా ఇస్తారు. పెద్ద సైజ్ ప్లాంట్స్ ఎప్పుడు కూడా కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఇవంతా కూడా క్యాక్టస్ని పెంచాలనుకుంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటికి కూడా అందమైన ఫ్లవర్స్ వస్తాయి. కాకపోతే ఇవి పొరపాటున పడిపోతున్నప్పుడు మనం చేతితో పట్టుకున్నాం అనుకోండి, ఆ ముళ్ళు అనేవి మరి ఘోరంగా గుచ్చుకుంటాయి చేతులకి. సో క్యాక్టస్ పెంచాలి అనుకున్నప్పుడు ఒక కార్నర్లో పెంచితే అవి మనకి టచ్ కాకుండా ఉంటుంది, పిల్లలు కానీ ఎవరు ముట్టుకోకుండా ఉంటారు. ఈ సక్లెంట్స్ కానీ క్యాక్టస్ కానీ వీటి ప్రైస్ నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. వీటి ప్రైస్ 100 నుంచి 150 లోపల ఉంటుంది. మొక్క సైజ్ బట్టి అండ్ మనం అడిగే దాన్ని బట్టి కొంచెం ప్రైస్ తగ్గచ్చు. కొంచెం కన్విన్సింగ్గా అడగండి. మొక్కలు కొనే దగ్గర ఎప్పుడూ కూడా మొహమాట పడకండి. ఒక్కసారి ఆ స్టాల్ దాటి మనం ఒక్క 4 స్టెప్స్ ముందుకు వెళ్ళామా, వాళ్ళెవరో మనమెవరో, మళ్ళీ వాళ్ళు మనం చూడరు, మనం మళ్ళీ వాళ్ళని చూడము. సో మొక్కలు కొనే దగ్గర అస్సలు మొహమాట పడద్దు. 100 చెప్పారా 80కి 90కి అడగండి. 150 చెప్పారా 120కి అడగండి, లేదా 100కి అడగండి. కొంతమంది బార్గెనింగ్లో తోపులు ఉంటారు, చాలా టాలెంటెడ్ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కొంటున్నప్పుడు కొంచెం ఆగి వాళ్ళు ఎంత ప్రైస్ కొంటున్నారో చూసి కూడా మీరు అదే ప్రైస్కి అడగచ్చు. అండ్ నాకు తెలిసిన కొన్ని సక్లెంట్ నేమ్స్ చెప్తాను, ఒకవేళ మీకు అక్కడ దొరికితే అవి కూడా తీసుకోండి. అవి ఫ్లవరింగ్ వచ్చే సక్లెంట్స్ అనమాట. నర్సరీ తర్వాత ఈ స్టాల్ ఇక్కడ హైదరాబాద్లో ఉండదు, ఎందుకంటే వీళ్ళు వచ్చింది పూణే నుంచి వచ్చారు. సో అంతా కూడా అట్ట డబ్బాల్లో బాక్స్లో అన్బాక్స్ చేస్తూ అన్నీ మెల్లగా అరేంజ్ చేసుకుంటున్నారు. హోల్సేల్ రేట్స్కే ఇస్తాము అని చెప్పారు. కాకపోతే మనం అడిగే కొంచెం ప్రైస్ కొంచెం కన్విన్సింగ్గా అడిగితే 100 కన్నా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుందేమో. మీరు వెళ్తే మాత్రం ఇక్కడైనా పర్చేస్ చేస్తే నాకు చెప్పండి. అండ్ నాకు తెలిసిన కొన్ని ఫ్లవర్స్ వచ్చే సక్లెంట్ నేమ్స్ ఇప్పుడు చెప్తాను. ఒకవేళ అక్కడ ఉంటే ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఫ్లెమింగ్ క్యాటీ అని ఒకటి ఉంటుంది. అందులో బ్రైట్ క్లస్టర్ ఆఫ్ రెడ్, ఆరెంజ్, ఎల్లో ఆర్ పింక్ ఫ్లవర్స్ వస్తాయి. హడీ ఐస్ ప్లాంట్ అంటారు. ఇది డస్కీ లైక్ పర్పుల్ ఆర్ కొంచెం పింకిష్ ఫ్లవర్స్ వస్తూ ఉంటుంది. దాన్ని హార్డీ ఐస్ ప్లాంట్ అంటారు. క్రిస్మస్ క్యాక్టస్ అని ఒక ప్లాంట్ ఉంటుంది. ఇది మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఇది పింక్, రెడ్ ఆర్ వైట్ కలర్స్లో వస్తుంటుంది. ఎక్కువగా ఫేమస్ ఇది క్రిస్మస్ క్యాక్టస్ అనేది. ఒక క్రాన్ ఆఫ్ థార్న్స్ అంటారు. ఇది క్యాక్టస్కి సంబంధించిన ప్లాంట్. దీంట్లో కూడా మంచి రెడ్ అండ్ పింకిష్ ఫ్లవర్స్ వస్తాయి. అంతా ఎలోవెరాలో చిన్న వెరైటీ అనమాట, మినియేచర్ వెరైటీ లాగా ఉంటుంది. చిన్న చిన్న మొక్కలు, దానికే చిన్న చిన్న మనకి ప్లాంట్లెట్స్ అంటాం కదా, చిన్న చిన్న పిలకలు కూడా వస్తూ ఉంటాయి. సో పెంచడం చాలా చాలా ఈజీ అండి. సక్లెంట్స్ తీసుకుంటే మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. అండ్ ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే సక్లెంట్స్ ఇక్కడే కాదు ఎక్కడ తీసుకుంటున్నా వాటికి ఫ్లవర్స్ వస్తాయా లేవా అని కనుక్కొని తీసుకోండి. ఎందుకంటే కొన్ని సక్లెంట్స్లో ఫ్లవర్స్ రావు అండ్ కొన్ని సక్లెంట్స్లో మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. సో వాటి గురించి అడిగి అండ్ వాటి పేరు తెలుసుకోండి. లేదా తీసుకునే ముందే స్క్రీన్ షాట్ తీసుకోండి. కొన్నిటికి వాళ్ళు ట్యాగ్స్ పెట్టుంటారు ఆ ప్లాంట్ నేమ్ ఏంటి అని.
సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తర్వాత కన్ఫ్యూజన్ ఉండదు. డైరెక్ట్గా మీరు గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు, లేదా నన్ను అడగండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేస్తాను. అండ్ లాస్ట్గా మీరు నర్సరీ మేళకి వెళ్తే ఇక్కడ సక్లెన్స్ ఆర్ క్యాక్టస్ ఏదైనా తీసుకుంటే ఏ మొక్క తీసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. See you again in another interesting video. నెక్స్ట్ వీడియోలో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ గురించి ఒక వీడియో చేస్తాను. మన బడ్జెట్లో ఎన్ని రకాల మొక్కలు మనం కొనుక్కోవచ్చు అనేది ఆ కాన్సెప్ట్. దాని తర్వాత దేశీ సీడ్స్ గురించి ఒక వీడియో ఉంది. ఈ నర్సరీ మేళా తర్వాత ఫ్రీ ప్లాంట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ జరుగుతుంది, అసలు మనకి అక్కడ ప్లాన్స్ దొరుకుతున్నాయా లేవా, ఉంటే ఏ ప్లాన్స్ ఉంటాయి అనేది ఒక వీడియో వస్తుంది. నర్సరీ మేళా అయిపోయిన తర్వాత చేస్తాను ఆ వీడియో. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మీ సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.